శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. భక్తి వేదాంత భాష్యంలో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం మనం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్యశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గత అసూన్ అగత అసూన్ చ నాను శోచంతి పండితా నాను శోచంతి పండిత. అర్జున, నీవు దుఃఖింపదగని వారిని గురించి, దుఃఖింపదగని విషయాలను గురించి విపరీతంగా దుఃఖిస్తున్నావు. పైగా అన్నీ తెలిసిన పండితుల వలె మాట్లాడుతున్నావు. ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానులు గతించిన వారిని గురించి కానీ బతికి ఉన్న వారిని గురించి కానీ దుఃఖించరు అర్జున అని భగవానుడు చెప్తున్నాడు. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహ అంతరప్రాప్తి దేరః తత్ర న ముహ్యతి. అర్జున, కౌమార దశలో ఉన్న దేహం యవ్వనం వచ్చేపాటికి మారిపోతూ ఉంటుంది. కౌమార దశలోని దేహం ఇక లేదు, మళ్ళీ రాదు. అయినా మనం అలా రాదని తెలిసి ఏడవటం లేదు కదా. తను బతికే ఉన్నానని అనుకుంటున్నాం. అలాగే ఈ దేహంలోని వార్ధక్య దశ నుంచి ఇంకొక దేహంలోని శైశవ దశ కలుగుతుంది ఈ దేహానికి. ఇది మార్పు మాత్రమే. జీవుడు చావటం లేదు కనుక ఈ మార్పులను గురించి ధీరుడెప్పుడు మొహంలో పడడజ్ఞ దుఃఖించడు కూడా అని భగవానుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణతి నరః పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అర్జున, మనుషులు ఎలాగైతే చిరిగిన దుస్తులను విడిచి కొత్త దుస్తులని ధరిస్తారో అలాగే నాత్మ వివేకం లేని జీవుడు జీర్ణములైన దేహములను విడిచి వేరైన కొత్త దేహాలని పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అర్జునుడితో చెప్తూ ఉన్నాడు. నైనం నా చిందంతి శస్త్రాణి నైనం నా దహాతి పావకః నైనం నచ క్లేదయంతి ఆపః నా శోషయతి మారుతః. అర్జున, ఈ ఆత్మను శస్త్రములు ఛేదించలేవు, ఏమీ చేయలేవు ఆయుధాలు. ఈ ఆత్మను
అగ్ని దహించజాలదు, కాల్చలేదు కూడా. నీరు కూడా ఈ ఆత్మని తడుపుటలేదు. గాలి ఈ ఆత్మని ఎండింపజేయట్లేదు అర్జున. ఇది గ్రహించు అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడితో. జాతస్య హి ధ్రువః మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహర్యే అర్థే త్వం సూచితుం న అర్హసి. అర్జున, మనం మరణించటం నిశ్చయం. మనం మరణించిన తర్వాత పుట్టుక కూడా మళ్ళీ పుడతామనేది కూడా నిశ్చయం. ఇది తప్పించుకోవటానికి వీలులేని విషయం. నీవు దుఃఖించటానికి తగవు అర్జున ఈ విషయంలో అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, హతః ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యస్యే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, నీవు చంపబడితే స్వర్గాన్ని చూస్తావు,